ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. నంద్యాలలో ఆర్యవస్య ఫ్యామిలీ మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయిన నాగరాజు కుటుంబం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. దాంట్లో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని వారు చెప్పడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ జీవనం కోసం దుకాణాలను అద్దెకిస్తే 6 నెలలుగా అప్పు చెల్లించకుండా అరుణ్ అనే వ్యక్తి వేధిస్తున్నాడంటూ నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాగరాజు కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లనీయడం లేదని వాపోతున్నాడు. దుకాణాల్లో అద్దెకు ఉన్న అరుణ్ తప్పుడు పత్రాలతో కోర్టులో కేసు వేసి ఇబ్బంది పెడుతున్నాడంటూ వారు వీడియోలో కన్నీరు పెట్టారు. దుకాణాలు 2022లో నిర్మాణం జరిపితే 2018లో బాడుగుకి ఇచ్చినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను బయటపెట్టాడు. కోర్టులో కేసు ఉండడంతో పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఇక తమకు ఆత్మహత్య శరణ్యమని వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన నాగరాజు అతని కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు. నా పేరు తుమ్మండ్ర నాగరాజు అంటారు. ఎన్జిఓస్ కాలంలో ఉన్నా. నేను ఏదో కష్టమో నిష్ఠురమో ఏదో తిప్పలు పడి పిల్లల కోసం రూములు కట్టించుకొని బాడీకి ఇచ్చుకున్నా. ఆ బాడీ గీకుండగా నన్ను చంపుతప్పుడు బెదిరించుకుంటే 5 నెలల నుంచి బాడీ గీయడం లేదు. నేను ఎవరు చెప్పుకోలేకుండా ఈ బతికి నువ్వు బతకాలనిపిస్తుంది. నాకు 10 నెలలు చంపుతారని భయపడుతున్నాం. కొట్టడానికి వస్తున్నారు, అంగటికి రానికున్నారు. 16వ తారీఖు పెళ్లిలో కూడా నన్ను రోడ్డుకి ఎక్కి నన్ను చంపాలని కొట్టాలని వచ్చినారు సార్. నేను ఎందుకు బతుకొని మాకు న్యాయం జరిగేటట్టు లేదు. మేము దుర్మార్గం మంచిగా కాదు. నంద్యాల ఎవరైనా విచారించుకోండి సార్. మీరు ఎక్కడ పోయినా న్యాయం జరగడం లేదు. ఏమి బతుకు వాళ్ళతో అన్న సత్యబాబు మేము మా బతుకు మేము ఏడో వస్తాం సార్. మేము వద్దు అనుకున్నాం సార్. మా ప్రాణాలకి మాకు మేము ఎక్కుతాం సార్. మీరు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి సార్. మమ్మల్ని మర్చిపోండి సార్. అంతా మాకు ఎవరు లేరు అనుకోండి, దిక్కు లేదు. ఇంకా మాకు ఇంక చావు వేరే దారి లేదు సార్. మాకు ఇంక ఇంట్లోనా